ప్రియులారా, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం గురించి, ఎవరికి పరలోకం దొరుకుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నారు. నిజానికి మన దీనత్వము దేనికి ఉపయోగపడుతుంది? ఎలాంటి దీనత్వం మనకు అవసరం? నిజానికి ఎందుకు దీనత్వం మనకు అవసరం? ఆ దీనత్వం లేకపోతే మనకి ఏమవుతుంది? మనం తగ్గించుకోలేకపోతే కనుక ఏం జరుగుతుంది అనే విషయంలో కనపరిచే పరిస్థితుల్ని, మన జీవితాలు, మన యొక్క విశ్వాస జీవితము ఏ పరిమాణంలో దాన్ని ఎదుర్కొంటుంది అనే దాని గురించి మనం ఆలోచించాలి. నిజానికి ఎక్కడ చూసినప్పటికీ మనం చూస్తాం, మనుషుల్లో సింప్లిసిటీ అంటే మాట్లాడే విధానంలో చాలా తగ్గించుకున్నట్టు మాట్లాడతారు, చాలా దీనంగా ఉన్నట్టు మాట్లాడతారు. అసలు మనకు ఎలా కనిపిస్తుంది అంటే, ఎంతగా తగ్గించుకుంటున్నారా, ఎంతగా ప్రవర్తిస్తున్నారా, ఎంతగా ఆలోచన చేస్తున్నారా అన్నట్టుగా కనపడుతుంది. ఈ విషయాలు అన్యుల్లో కనపడతాయి, క్రైస్తవుల్లో కనపడతాయి. ప్రతి ఒక్క సమాజంలో ఈ విషయం మనకి తేట తెల్లంగా కనబడుతుంది. ఎంత బాగా మాట్లాడతారంటే, మీరు ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు కంపెనీ యొక్క ఫార్మాలిటీస్ని బట్టి వాళ్ళు ఎంత దీనత్వంగా మాట్లాడతారంటే, వాళ్ళ కంపెనీ అవసరతను బట్టి ఎంతో దీనత్వంగా మాట్లాడి, మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మాకు పలానా పని నుంచి, పలానా జ్యువెలరీ నుంచి ఫోన్ చేస్తున్నాము, ఈరోజు ఈ పలానా ఆఫర్స్ ఉన్నాయి సార్, మీకు అలా కావాలా, మీరు ఎప్పుడు వస్తారు అని ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే అంత స్పష్టంగా మాట్లాడతారు. కానీ అవేమీ ప్రభువుకు అవసరం లేదు. అవేమీ ప్రభువుకు అవసరంలా. ప్రభు అడిగేది పైకి కనిపించే దీనత్వం కాదు. ప్రభు అడిగేది మన అంతరంగంలో దీనత్వాన్ని కోరుతూ అడుగుతున్నాడు. నువ్వెప్పుడైతే ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే ఆత్మ విషయమై పరితాపం చెందుతూ ఉంటావో, నువ్వెప్పుడైతే ఆత్మ విషయమై దుఃఖపడుతూ ఉంటావో, అలాంటి దీనత్వం కావాలంటున్నాడు. చూడండి, మనమందరము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థం చేసుకుంటున్న పరిస్థితి ఏమైనా ఉంది అంటే గనక, ఆత్మ విషయంలో దీనత్వాన్ని కనపరచలేని పరిస్థితులు మనకు కనబడతాయి. చూడండి, ఆత్మ విషయంలో దీనత్వాన్ని కనపరచలేని పరిస్థితులు మనకు కనబడతాయి. ఈ పరిస్థితుల మధ్యన మన జీవన విధానము ఎంత త్వరగా అది వెళ్ళిపోతుందంటే, మనము గుర్తించలేని పరిస్థితుల మధ్యన మనం వెళ్ళిపోతున్నాం. మనకు తెలుసు, ఆత్మ విషయమై దీనత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు వెంటనే జ్ఞాపకం వస్తాడు ఒక మనిషి, సుంకరి. ఆ ట్యాక్స్ కలెక్టరు తన జీవితాన్ని ప్రభు ముందు పెట్టి, ప్రభువా, నీ వైపు నేను చూడడానికి నేను యోగ్యుని కాను ప్రభువా, అయ్యా మీరు నన్ను కనికరించి నన్ను క్షమించి ప్రభువా నన్ను చేర్చుకోండి నాయనా అని ప్రార్థన చేస్తాడు. నిజమే, అలా ప్రార్థన చేయటంలో ఎంతో దంచుతుంది. కానీ మనం ప్రార్థన చేయటంలో, ప్రభువా నేను నీకు ఎంత విరోధంగా ఉన్నాను ప్రభువా అని వెళ్ళి ప్రార్థన చేసే మనసు మనకేది? ఆలోచించేయండి. నేను మీకు ఎంత విరోధంగా ఉన్నాను ప్రభువా, ఎంత లోబడని పరిస్థితుల మధ్యన ఉన్నాను ప్రభువా, నేను ఏ పరిస్థితుల మధ్యన నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను ప్రభువా, ఏ పరిస్థితుల మధ్యన నా కుటుంబం దూరం అయిపోతుంది ప్రభువా, ఏ పరిస్థితుల మధ్యన ఈ సమాజం అంతటిలో మార్పు లేకుండా పోతుంది ప్రభువా, ఎందుకు మేము శిక్షకు అర్హులుగా నిలిచిపోతున్నాము ప్రభువా అని అడగలేకపోతున్నాం. చూసారా, మన పరిస్థితుల మధ్యన, మన స్థితిని మనం ఒప్పుకోలేని పరిస్థితుల మధ్యన ఉన్నామన్న సంగతిని మనం గమనించలేకపోతున్నాం. ఈరోజు మనిషిలో పాపం తిరిగి ఏలుబడి చేయడానికి గల కారణం ఏంటి? ఇదే ఆత్మ విషయమై దీనత్వం లేకపోవడం వల్ల మనిషిలో పాపం తిరిగి ఏలుబడి చేస్తుంది. తిరిగి అదే పాపములో పడిపోవడానికి, అదే స్థితిలో బ్రతకడానికి, అదే స్థితిలో శిక్షకు వెళ్ళడానికి గల కారణమవుతుంది. నువ్వెప్పుడైతే ఆత్మలో ఆలోచన చేసే మనిషివైతే గనక నువ్వు ఆలోచన చేస్తావు,
ప్రభు ఏ విధంగా నిన్ను హెచ్చరిక పంపిస్తున్నాడో ఆ హెచ్చరికకు లోబడి వెళ్ళాలని, ఆ హెచ్చరికకు లోబడి వెళ్ళాలని వెంటనే ఆలోచన చేస్తావు. ప్రభా, నా ప్రజల మీదకి శిక్ష రావడానికి ఇదే కారణం ప్రభా, కేవలం మా పాపమే కారణం ప్రభా, ప్రస్తుత పరిస్థితులకు కారణం నా పాపమే ప్రభా, నా బిడ్డల పాపమే ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. చూడండి, అలా ప్రార్థన చేస్తాం. వివరంగా మన మనసు తెరిచి దేవునితో విషయాలన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. చూడండి, మన పరిస్థితుల మధ్యన నిజానికి మనం దేవునితో ఎంత స్పష్టంగా వివరంగా మాట్లాడుతున్నాం అన్నదే ఆత్మలో దీనత్వం కనపడుతుంది. ఆత్మలో దీనత్వం కనపడుతుంది. నిజానికి మనము హృదయం తెరిచి ఎంత స్పష్టంగా వివరంగా మాట్లాడుతున్నాం అన్న విషయాన్ని బట్టే మన ఆత్మలో దీనత్వం కనపడుతుంది. నిజానికి మనము తలుపు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము ప్రభు దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు మన బలహీనతలు జ్ఞాపకం వచ్చి, అయ్యో ప్రభువా, పలానా సమయంలో 45 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను ఈ స్థితిలో బ్రతికాను కదా అనే మనసు నీకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, అనే మనసు నీకు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చి నువ్వు పరితాపం చెందుతావు. అయ్యా, ఈ 30 సంవత్సరాల నుంచి, ఈ 20 సంవత్సరాల నుంచి, ఈ 10 సంవత్సరాల నుంచి, ఈ 5 సంవత్సరాల నుంచి, ఈ 4 సంవత్సరాల నుంచి నేను జయించలేకపోతున్నాను. కారణం నాలో దీనత్వం లేదు ప్రభువా, నేను పాపాన్ని ఒప్పుకోలేకపోతున్నాను ప్రభువా, నేను విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, నీకు నేను దగ్గర అవ్వలేకపోతున్నాను ప్రభువా అనే ప్రార్థన నీ నోట, నీ హృదయం నుంచి వస్తుంది. చూడండి, నీ హృదయంలో నుంచి వస్తుంది. చెప్పండి, మనము ఎంత దగ్గరగా అవ్వాలని ఆశపడుతున్నాం. మీరు మందిరానికి వస్తున్నారు, చాలా సంతోషం. మీరు మందిరాన్ని వాక్యం వినాలని ఆశపడుతున్నారు, మరీ సంతోషం. కానీ మనకు కావలసింది దీనికంటే ప్రాముఖ్యమైనది, దీనికంటే అతి విలువైనది ఏంటో తెలుసా? మన దీనత్వాన్ని ప్రజల ఎదుట చూపించగలుగుతాం. ఆత్మ విషయంలో శుద్ధీకరణ సంపాదించుకోవటం, ఆత్మ విషయంలో పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడడం, ఆ పశ్చాత్తాపం చెందిన హృదయంతో దేవుణ్ణి అనుసరించటం, ఆ పశ్చాత్తాపం మధ్యన దేవుని యొక్క స్వార్థను అందుబాటు చేయటం. చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మన వాక్యం వినడం మొదలుపెట్టి. ఎన్ని దినాలుగా మనము ఎంతమంది ప్రసంగికులు వర్తమానం చెప్తే, ఎంతమంది స్వార్థికులు వర్తమానం చెప్తే, ఆ వర్తమానాలు విని ఇంకనూ మన హృదయము మొద్దుబారిపోయిన స్థితిలో పెట్టుకున్నామంటే దానికి గల కారణం నువ్వు ఆత్మ విషయంలో దీనత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. నువ్వు ఆత్మ విషయంలో దీనత్వాన్ని సంపాదించుకోలేకపోతున్నావు. కేవలం నువ్వు మట్టుకు వింటున్నావు, కానీ ఆ తర్వాత నువ్వేం చేయాలి అనే దాని గురించి ఆలోచించట్లేదు. చూడండి, ఆ తర్వాత నువ్వేం చేయాలి అనే దాని గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. క్రీస్తుతో కూడా నడిచిన అనుభవాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. చూడండి, ఆయన మనకు పరమ తండ్రి అయ్యండి, ఆయన మనకు గొప్ప దేవుడు అయ్యండి, మనకు ఆయన మాదిరిని కనుపరిచిన మాదిరిని మనం చూడలేకపోతున్నాం. ఎంతగా మనము తగ్గించుకోలేని పరిస్థితుల మధ్య ఉన్నాము అంటే మన పాపం మనకు కనబడుతుంది, మన పరిస్థితులు మనల్ని హెచ్చరిస్తున్నాయి, మన దుస్థితి మనల్ని ఇంకా దుస్థితిలోనికి తీసుకువెళ్ళిపోతుంది, మన విగ్రహారాధన మనల్ని ఇంకా చెరిపేస్తుంది, మన హృదయపూర్వకమైన మన తలంపులతో కూడిన ఆరాధన మనల్ని భ్రష్టులుగా చేసేస్తుంది, అది మన బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది. ఆ పాపం వల్ల మన బిడ్డలు లెగలేని స్థితిలో ఉన్నారు అనే సంగతిని గమనించుకోలేకపోతున్నాం. చూడండి, మన పాపం వల్ల మన స్థితిని మెరుగుపరుచుకోలేకపోతున్నాము, మన బిడ్డలు పాడైపోతున్నారు, మన స్థితి పాడైపోతుంది, మన వ్యవస్థ పాడైపోతుంది, మన పరిసరాలు పాడైపోతున్నాయి అన్న గ్రహింపు మనకు లేదు.
కేవలం నా పాపం వల్లే నా ఊరు పాడైపోతుందన్న భయం మనకు లేదు. కేవలం మన హృదయ గర్వం వల్లే మన పరిస్థితులు పాడైపోతున్నాయన్న పరిస్థితులు మనకు కనిపించబట్టలేదు. కేవలం మన బుద్ధి వల్లనే మన కుటుంబాలు పాడైపోతున్నాయన్న భయం మనకి లేదు. ఈరోజు మనకు శిక్షకు రావడానికి గల కారణం ఏమిటో గ్రహించుకోలేని పరిస్థితుల మధ్యన మనం గమనించకుండా వెళ్ళిపోతున్నాం. ప్రభువా, నేను పాపం చేశాను కాబట్టి, నేను వినలేదు కాబట్టి, నేను దృష్టి పెట్టలేదు కాబట్టి, నేను మారలేదు కాబట్టి, నా పరిస్థితిని ఒప్పుకోలేదు కాబట్టి, నా పరిస్థితిని విడిచిపెట్టలేదు కాబట్టి, అందుకే నా బిడ్డల మీద పాపం ఏలుబడి చేస్తుంది అనే మనసు మనకు లేదు. నా విగ్రహారాధన పాపమే నన్ను ఇలా చేసింది అనే మనసు మనకు లేదు. మనకు లేదు. నువ్వు దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తావో, దేన్నైతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు స్వీకరిస్తావో, ఏ సలహానైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా తీసుకుంటావో అది విగ్రహమే. అది విగ్రహమే నీకు. ఈరోజు నీ హృదయంలో ఏది నీ విగ్రహం అంటే ఏం చెప్తావు? ఏది నీ విగ్రహం అంటే ఏం చెప్తావు? ఆలోచించేయండి. పలానా వాళ్ళ మాట అంటే నాకు ఇష్టం, ఆ మాట బట్టి నేను వెళతాను, ఆ మాట అంటే నాకు శిరోధార్యం అంటారు ప్రజలు. కాదు. నువ్వు ఆత్మ విషయంలో దీనత్వాన్ని సంపాదించుకున్నప్పుడు నీ పరిస్థితిని తీసుకువెళ్ళి, ప్రభువా ఇదిగో కేవలం ఈ దుస్థితి వలనే నాకు ఈ గతి వచ్చింది ప్రభువా, కేవలం నేను ఈ పాపం చేయడం వల్లే నేను పలానా రావలసిన ఆశీర్వాదాన్ని కోల్పోయాను ప్రభువా, లేకపోతే ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు నాయన. చూడండి, లేకపోతే ఆశీర్వాదాన్ని పొందుకునేవాడిని ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. ఒప్పుకునేవాడివి, విడిచిపెట్టేవాడివి. అలాంటి మనసు నీకు కలుగుతుంది.